మా వారికి ప్రాణం. ఈయన గారి ఆస్తి అంటే ఈవిడికి ప్రాణం. చాటుమాటుగా అన్నగారి దాన ధర్మాలు నాకు తెలీదు. ఏం హక్కులు సంపాదించుకోవడానికో ఎగబడి మనతో కలిసి ఫోటో దిగాలని వస్తుంది. అమ్మా, తీసుకోమ్మా. ఆ బాధ చెయ్యి అడ్డు పెట్టుకుంటే ఆగేది కాదమ్మా. ఏడ్చే, పూర్తిగా బాధ బయటపడి. నీ మనసు మాకు తెలియంది కాదు. నీ బాధ మాకు నీకు కొత్తేం కాదుగా. మనసులో పెట్టుకుని కుమిలిపోవద్దు ప్రియా. అయినా దుర్గ సంగతి మనకు తెలియందా? ఎందుకు బాధపడ్డాం? ఆవిడికి బాధ పెట్టడం సరదా కావచ్చు, కానీ భరించడం కష్టం నాన్న. అమ్మా, నీ ఓపికన ఆవిడ అవకాశంగా తీసుకుంటోంది. నువ్వు సహనాన్ని వదిలినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అవి రెండు అయ్యే పనులు కావలే. లే రామ్మా. అన్నీ మర్చిపోయి నిన్ను నువ్వు సముదాయించుకోమ్మా. కాసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపో. అన్నీ సర్దుకుంటాయి. పడుకో ప్రియా, కాస్త విశ్రాంతి తీసుకో. ప్రియా, ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. భగవంతుడా, మా అమ్మ ఆరోగ్యం బాగుండేలా చూడు. అన్నా చెల్లెళ్ళు ఒక్కటవుతారన్న ఒక్క ఆశ అడ్డుపడుతుంది. లేకపోతే ఆ దుర్గమ్మ నోరు నిమిషంలో మోయించగలను. నువ్వే అమ్మకు ధైర్యం, నాకు ఓపికనివ్వాలి స్వామి. ఎందుకు దుర్గ అలా ప్రవర్తించింది? నువ్వు ఎక్కువ గౌరవం, మిక్కిలి అభిమానం చూపిస్తున్నావుగా, అందుకు. అంటే పోట్లాట పెట్టుకోమంటావా? వద్దు సంబయ్య, సైలెంట్ గా సెల్యూట్ చేస్తూ నిలబడు. ఏంటి తులసి నువ్వు అనేది? బాధ నాన్న, అమ్మ బాధని చూడలేకపోతున్నాను. అమ్మ పరిస్థితి చెప్పలేం, ఆవిడ నోరు మోయించలేం. ఎలా నాన్న? ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఖండించు నాన్న, నీకు హక్కుంది. ఈ మౌనం చేతగానితనం కాదమ్మా, మాట అనలేక కాదురా.
నేను తిరిగి ఏమన్నా అంటే మీ అమ్మ బాధపడుతుంది. నా బాధ అమ్మ బాధపడకూడదని. నువ్వు నాతో చెప్పుకోగలిగావు. నేనెవరికి చెప్పుకోవాలో తెలియక మదన పడుతున్నానమ్మా. దుర్గమ్మా, దుర్గమ్మా, ఆ, ఒకసారి లేండి. ఎందుకే? అబ్బా లేమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ పక్కింటి ఆవిడ దిష్టి, ఇదిగో నా దిష్టి అన్ని పోవాలి. తూ అనండి. ఇప్పుడు ఎందుకే ఇది? అయ్యో, ఇవాళ ఫంక్షన్ లో 10 మంది కళ్ళు మీ మీదే కదండి. అలాగే నా కళ్ళు కూడా పడ్డాయి. నీ కళ్ళ? అవునమ్మా. అమ్మో అమ్మో, తూటాలేశారు కదా, అంత బాగా గడ్డి పెట్టారు మీ ఆడపడుచుకి. అసలు మా అమ్మగారేనా అనిపించి నా దిష్టి మీకు తగిలుంటదమ్మా. ఇదిగో నా దిష్టి కూడా పోవాలి. ఉయ్యండి. తూ తూ తూ. ఆ. ఏంట్రా అది? మళ్ళీ కర్రలు సంచి తీసేవేంటి? లోపల పెట్టే, లోపల పెట్టే, అమ్మా లోపల పెట్టే. ఏంటమ్మా నువ్వు క్రికెట్ కిట్ వాల్యూ తీసేస్తున్నావు? వాల్యూ అంట వాల్యూ. అమ్మా బంగారం లాంటి మొహం మీద వెక్కిరిస్తున్నట్టు ఆ మచ్చ మర్చిపోయేవారా? మళ్ళీ ఇవన్నీ తీసావు? అది కాదమ్మా, రేపు ఫ్రెషర్స్ తో మ్యాచ్ ఉందంట. నేను కూడా టీమ్ లో ఉన్నానంట. టీము లేదు, గేము లేదు, అసలు నువ్వు ఆడటానికి వీలేదురా. అమ్మా ప్లీజ్ అమ్మా. రేయ్ అమ్మా నువ్వేం వర్రీ అవ్వకమ్మా. ఏదేవైనా సరే అసలు నువ్వు ఆడటానికి నేను ఒప్పుకోను. అమ్మా కుదరదని చెప్పానా? ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మమ్మ ప్లీజ్ అమ్మా. కుదరదు. ప్లీజ్ అమ్మా, కుదరదంటే ప్లీజ్ కుదరదని అమ్మా. నేను చెప్పాను కదా. చెప్పరా లడ్డు. తులసినా? దాని మొహం ఏంటి? ఏంటంటే అమ్మతో చెప్పాలంతేనా? ఓకేరా, డన్. నేను చెప్తాను అమ్మతో. ఓకే బాయ్. ఓకే ఓకే. ఏంట్రా అది? తులసి అంటున్నావు, అమ్మతో మాట్లాడతా అంటున్నావు, ఏంటా సంగతి? అమ్మా రేపు మేము క్రికెట్ మ్యాచ్ పెట్టుకున్నామని చెప్పాం కదా. వద్దు అని చెప్పాను కదా, అక్కర్లేదంతే. అమ్మా అదే గ్రౌండ్ లో లేడీస్ కూడా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారమ్మా. అది క్రికెట్ ఆడిందనుకో గ్యారంటీగా నాకంటే ఎక్కువ వికెట్స్ తీస్తుంది, నాకంటే ఎక్కువ రన్స్ కొట్టేస్తుందమ్మా. కొడితే కొట్టని, రన్స్ కొడితే కొట్టని, ఏమైనా చేసుకొని మనకైతే సంబంధం లేదు, నువ్వు ఆడటానికి వీల్లేదంతే. అమ్మమ్మ అందరూ మమ్మల్ని కంపేర్ చేస్తారమ్మా. అమ్మా అది నన్ను ఇన్సల్ట్ చేయాలని రెచ్చిపోయి అందరిలోనూ నా పరువు తీస్తుందమ్మా. దాన్ని ఎలాగైనా రేపు గ్రౌండ్ కి రాకుండా చూడాలమ్మా. నువ్వైతేనే దానికి బ్రేక్ లేగలవు. ఇది నా కొడుకుని వేధిస్తూనే ఉందన్నమాట. ఎలా అయినా దానికి బుద్ధి చెప్పాలి. వీడి జోలికి రాకుండా చెయ్యాలి. అమ్మా అమ్మా అమ్మ మాట్లాడవేంటమ్మా? ఏం మాట్లాడమంటావురా? వద్దు వద్దు అంటే వెళతాను అని మొండికేస్తున్నావు కదరా. కానీ ఏం చెయ్యాలా, ఎలా దాన్ని కట్టడి చేయాలా అని ఆలోచిస్తున్నాను. అమ్మా
అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా ఏదో ఒకటి ఆలోచించు. అమ్మా ఆ, నమస్కారం. రమ్మన్నారట, ఆలస్యమైంది, క్షమించండి. కూర్చోండి. అలాగే అమ్మా. వస్తూ మీ మాటలు విన్నాను. ఏ విషయంలోనో బాగా కలవరపడుతున్నారు మీరు. ఇదిగో వీడి విషయంలో తప్ప నేను ఇంకా ఏ విషయంలోనూ కలవరపడినండి. వద్దంటే వినడు, ఆటలంటే ప్రాణం. కానీ ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగిలించుకుని వస్తాడు. ఒక్కసారి జాతకం చూస్తారేమో అని రమ్మన్నాను. ఎంత చెప్పినా వినకుండా రేపు మళ్ళీ క్రికెట్ మ్యాచ్ కి వెళతానంటున్నాడు. అబ్బాయి గారి విషయంలో భయపడాల్సిన పనేమీ లేదమ్మా. అబ్బాయిది మహర్జాతకం. పాపిష్ట ఆడపిల్లల చూపులన్నీ వీడి మీదే. అదే నా భయం. భయాలు తొలగి విజయాలు వీరివి కావాలంటే గణపతి హోమం, అమ్మవారి పూజ చేయాలి. సర్వదోషాలు తొలగిపోతాయి. ఏ అమ్మాయి చూపు ఏ హాని చేయదు. అలాగా, తప్పకుండా చేయిస్తాను. అవునమ్మా, ఒక 8 మంది కన్య పిల్లలకు వాయన తాంబూలాలిస్తే ఏ దిష్టి ఆదిత్యబాబుకు సోకదు. దుర్గా, పంతులు గారు చెప్పింది బాగానే ఉందిగా. రేపే ఆ పూజ ఏదో చేయించరాదు? రేపు అలాగే పిన్ని, రేపే చేయిద్దాం. పంతులు గారు, పూజకు కావాల్సిన ఏర్పాట్లు చూడండి. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. ఉమ్, నమస్తే. నమస్తే. పిన్ని, ఆ. నీతో కొంచెం పనుంది, ఓసారా. అలాగే. ఏంటి దుర్గా? రేపు వాడికి క్రికెట్ మ్యాచ్ ఉందమ్మా. అనుభవం కలవారు, మీరే ఏదన్నా పరిష్కారం చెప్పండి. ఇదో పెద్ద సమస్య. దీనికి పరిష్కారం కావాలా? అయ్యో దుర్గా. ఆ రూట్లో వచ్చావనుకో, వాడి కోరిక తీరుతుంది, నీ పగ చల్లారుతుంది. దానాట కట్టించొచ్చు, నీ కొడుకుని గెలిపించుకోవచ్చు. పిన్ని, నువ్వు మామూలు మనిషివి కాదు పిన్ని. ఈసారి మీ ఊరొచ్చినప్పుడు 5 జతల చీరలు కొనిపెడతాను. మంచి సలహా ఇచ్చావు. నాకు చాలా ఆనందంగా ఉంది పిన్ని. ఆ తులసి వాళ్ళు తలదించటం నాకు ఆనందమే దుర్గా. మా భిక్ష వాళ్ళ ఆస్తి, మా దయ వాళ్ళ బతుకు, మాది చెయ్యెత్తి పెట్టే వంశం, వీళ్ళది తలొంచి చేతులు కట్టుకునే వంశం. తులసి, తులసి, హాయ్. ఏంటి ఈ టైంలో వచ్చావు? పీటీ మేడం ఫోన్ చేసింది. రేపు క్రికెట్ మ్యాచ్ ఉందట, నీకు చెప్పమంది. క్రికెట్ మ్యాచా? నేను ఆడనే. నువ్వు అలా ఆడనంటే ఎలాగే? ఆడాల్సిందే. అది కాదే, మా అమ్మకి బాగోలేదు. రావడం కష్టం, వచ్చినా ఆడడం కష్టం. ఏంట్రా శ్వేత? రేపు క్రికెట్ మ్యాచ్ ఉంది అంకుల్, ఇదేమో నేను రాను అంటుంది. అండర్ 19 ఉమెన్ క్రికెటర్ గా నువ్వు సెలెక్ట్ అయ్యావు. తులసిని ప్రాక్టీస్ నుంచి దూరం కానివ్వద్దు. రేపు కదా, నేను ఒప్పిస్తాలేమ్మా, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ అంకుల్, వస్తానే. నేను ఆడినాను కదా నాన్న. నువ్వు రిలాక్స్ గా ఉంటేనే మేము రిలాక్స్ గా హ్యాపీగా ఉంటామమ్మా. ఏ అమ్మ కోసం ఆడనంటున్నావో ఆ అమ్మ సంతోషం కోసమైనా నువ్వు ఆడాలి.
అదేంటి నాన్న? నువ్వు సరదాగా ఉంటేనే కదా అమ్మ త్వరగా కోలుకుంటుంది, మామూలు మనిషి అవుతుంది. అమ్మా, అమ్మా, లేమా, లేచి మొహం కడుక్కో. కాఫీ పెట్టాను. టిఫిన్ ఏం చేయమంటావో చెప్పు. అయ్యో తెల్లారిపోయిందా? లేపుండొచ్చు కదమ్మా. లేమా, లేచి త్వరగా రెడీ అవ్వు. కాఫీ తీసుకొస్తానుండు. ఏంటే ఎప్పుడు లేచావు? ఎప్పుడు ఈ పనులన్నీ చేసావు? నువ్వు నిద్ర లేవక ముందే లేచాను, అన్ని పనులు చేశాను. అబ్బో, చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. తమరి తెలివితేటలే. నాకెన్ని తెలివితేటలు లేవులే. అయినా ఈ పనులన్నీ నువ్వు చేయడం ఎందుకమ్మా? నేను చేసుకుంటానుగా. పెళ్లి కావలసిన పిల్ల చింటి పని వంట పని నేర్చుకోకపోతే ఎలా అమ్మా? ఏం పెంపకం అమ్మా అని రేపు అత్తారింట్లో వాళ్ళు అంటారు కదా కృష్ణప్రియ. ఒసేయ్, నిన్ను ముందు మొహం కడుకొని కాఫీ తాగు. మొట్టికాయలు వేయడానికి బలం వస్తుంది. అది చూసారా ఎన్ని మాటలు నేర్చిందో. దాని మాటలు చేతలే నీకు నాకు టానిక్ ప్రియా. రాత్రి తులసి చాలా బాధపడింది ప్రియా. బయట పడకూడదనే అనుకుంటాను, కానీ భరించలేక బయటపడిపోతున్నాను. బయటపడకపోయినా అది చిన్నపిల్లేం కాదు. పైగా దాని ఆలోచన పెరిగింది. అల్లరి వేరు, ఆలోచన వేరు. వదినలా మాట్లాడుతుందని అనుకోలేదు. నేను షాక్ అయ్యాను. తులసి చాలా కంట్రోల్ చేసుకుంది. ఎక్కడ విరుచుకుపడుతుందో, ఎంత యుద్ధం అయిపోతుందో అనుకున్నా. మీరే అన్నారు కదా బాగా ఆలోచిస్తుందని. అవును ప్రియా, అందుకే బాధ్యతగా ఫీల్ అవుతుంది. అన్నట్టు రాత్రి తులసి ఫ్రెండ్ వచ్చింది. దేనికండి? ఆడను అని చెప్పింది. నేనే సర్ది చెప్పాను. దాన్నేమనుకు ప్రియా, సరదా పంచే పిల్ల. నలుగురికి ధైర్యంగా ఉంటుంది.